పవన్ కళ్యాణ్ గారికి ఏది పట్టుకున్నా అది చాలా క్రిటికల్ అయినటువంటి సిచ్యువేషన్స్నే పట్టుకుంటారు. అది మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గత వైఎస్ఆర్సీపీ అనే ఒక అరాచక పాలనని ఆయన చాలా బలంగా ఢీకొని ఒక యుద్ధం చేసి అధికారంలోకి వచ్చారు. నిజంగా చెప్పాలంటే దారుణమైనటువంటి పరిస్థితులు గత 5 ఏళ్లుగా అంటే ఎంతోమంది అంటే ఏదో అంటారు కదా, రాజకీయ ఉద్దండులు సైతం జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కకావికలం అయిపోయారు. చెట్టుకొకడు పుట్టకొకడు అన్నట్టు అయిపోయాడు. ఎవరు ఎలాంటి రాజకీయం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తన అరాచకమైనటువంటి పాలనతో వాళ్ళని అదిమి పట్టి తొక్కిపట్టి ఆయన రాజకీయం చేయాలని చూసుకుంటూ వచ్చాడు. అటు ప్రజల్ని ఇటు రాజకీయ నాయకుల్ని ఎవరినైనా సరే తొక్కేస్తా, ఎవడు ఎదురొస్తే వాడిని రపా రపా లేపుకుంటా వెళ్ళిపోతా అనేది ఇప్పటికే అదే నినాదంగా కనిపిస్తూ వస్తుంది. దాన్ని కూడా ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు ఒక బలంగా నిలబడ్డారు. అంతకుముందు 2019లో కావచ్చు, అంతకుముందు 2014లో కావచ్చు, ఒక బలమైనటువంటి శక్తుల్ని ఎదుర్కొంటూ వచ్చి ఈరోజు నిలబడ్డారు. సరే ఇక్కడి వరకు వదిలేశారు, బాగానే ఉంది అనుకుంటే సనాతన ధర్మాన్ని ఇప్పుడు భుజాన్న వేసుకున్నారు. ఇది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ ఉద్దండులు, ఈవెన్ బీజేపీ కూడా ఇంత బలంగా నిలబడలేకపోయింది. ఇంత బలంగా సనాతన ధర్మాన్ని డైరెక్ట్గా ఇదే మా నినాదం అని చెప్పలేకపోయింది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు దాన్ని భుజాన వేసుకుంటూ చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఇతర మతాల నుంచి ఇతర కులాల నుంచి వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి వైపు, సనాతన ధర్మం వైపు మళ్ళీ తిరిగి టర్న్ చేసుకునేటువంటి విధంగా అందరూ కలిసి ఉండాలి. హిందూ ధర్మం గురించి మాట్లాడితే, హిందువుల గురించి, హిందువులు చేసేటువంటి పూజల గురించి మాట్లాడితే అది తప్పు అనటం కరెక్ట్ కాదు. ఇతర మతాలను ఏ మతం వాళ్ళు ఎలా గౌరవించుకుంటారో అలాగే హిందూ ధర్మాన్ని కూడా గౌరవించుకోవాలని చెప్పడం కూడా చాలా సెన్సిటివ్గా కూడా చెప్పుకుంటూ వచ్చారు, చాలా బలంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ దాకా ఒక లెక్క, మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది చాలా 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 డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళంత ఈజీగా ఎవరిని దగ్గరకి కూడా రానివ్వరు. ఈవెన్ ఇన్ని సంవత్సరాలు ఏదో దేశంలో 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడికి వెళ్ళి ఏమీ పీకలేకపోయింది, అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేకపోయింది. వాళ్ళు తీసి అవతల పడేశారు. చెప్పాలంటే వాళ్ళ ఎల్టీటీ కూడా సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో కూడా రాజీవ్ గాంధీ గారిని చంపినటువంటి టైంలో కొంతమంది ఉన్నారనేది కూడా, అంటే ఎంత బలంగా వాళ్ళు తిప్పి కొడతారు, ఎంత అంటే దేశ రాజకీయాలను అంతా చేసుకుని రావచ్చేమో కానీ తమిళనాడు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆటలు చెల్లవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సో అలాంటి రాజకీయ రంగంలోకి పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టారు. ఇక్కడ కూడా ఆయన ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించుకుంటారు. ఇది కరెక్టా కాదా, మనం వెళ్ళే దారి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, చాలా ప్రెజర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా తట్టుకోవాలంటే మనం తీసుకునేటువంటి డెసిషన్ కరెక్టా కాదా అని చూస్తారు. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా నమ్మేది ధర్మం కోసం చాలా బలంగా నిలబడతారు. ఆ ధర్మమే తనని గెలిపిస్తుంది. మనం ధర్మంగా పోరాటం చేస్తే ఆ ధర్మం చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని అందిస్తుందని చాలా బలంగా నమ్మేటువంటి వ్యక్తి. ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇదే చేసుకుంటూ వచ్చారు. అక్కడ కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద నిజంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా మొత్తం కెలికేసి వచ్చేసారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్పాలండి, మన భాషలో చెప్పుకోవాలనుకుంటే కెలికేసి వచ్చేసారు. ఏంటి ఇప్పటిదాకా ఇలాంటి రాజకీయాల మీరు చేసింది, ఇదేం దారుణం, ఒక సీఎంగా ఉండేటువంటి వ్యక్తి లేదంటే డిప్యూటీ సీఎంగా ఉండేటువంటి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కానీ ఇలాంటి మాట్లాడేది, ఒక ధర్మం మీద నిలబడేటువంటి ఈ భూమి మీద, కర్మభూమి మీద ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అని చెప్పి వాళ్ళందరిలో ఒక ఆలోచనని రేకెత్తించి బయటకు వచ్చారు. మొన్న కూడా మురుగన్కి సంబంధించినటువంటి భక్త మహానాడికి సంబంధించినటువంటి ఆయన పాల్గొనటం, అక్కడ నుంచి మళ్ళీ దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ వస్తాయని డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఊహించారు. ఆయన ఆలోచన జస్ట్ ఏదో వెళ్తామా వచ్చేస్తామా అన్నది ఉండదు. దాని తర్వాత జరిగేటువంటి పరిణామాల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. ఈరోజు
అక్కడ సంబంధించినటువంటి మంత్రి, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు ఒక సవాల్ అయితే విసిరేశారట. 2026 ఎన్నికల్లో చెన్నైలో జరుగుతున్నటువంటి చెన్నైలో పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉందా? చెన్నైలో ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే పోటీ చేయండి, మిమ్మల్ని ఓడించే బాధ్యత మాది, అంత సీన్ మీకుందా అని. అసలు పవన్ కళ్యాణ్ గారు చెన్నైలో కానీ తమిళనాడులో కానీ పోటీ చేస్తానని ఏమన్నా చెప్పారా? లేదు కదా. ఎందుకు భుజాలు ఎంతలా తడుపుకోవడం? అంటే ఏదో ఒకటి హైప్ క్రియేట్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో హైప్ రావాలి. మిగతా నాయకుల్లో ఓకే పవన్ కళ్యాణ్ గారిని అనే పేరు తిట్టినా పొగిడినా ఒక క్రేజ్ రావాలి, దానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం కావాలి. ఇది ఇతను కోరుకునేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు శేఖర్ బాబు అనే వ్యక్తి. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే, ఇతను ఎక్కడో మనకి టచ్ అయ్యాడే, ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? అడ్డంగా బొట్టు పెట్టుకున్నాడే కానీ అడ్డమైన పనులు మార్చేస్తాడు. అంటే అడ్డంగా బొట్టు పెట్టుకుని ఆ ధర్మానికి, ఆ బొట్టుకే కళంకం కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడే. ఇతను ఎక్కడో చూసినట్టుంది అంటే ఎస్, గతంలో ఒక సైకో టెర్రరిస్ట్ లక్షణాలు కలిగినటువంటి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు తమిళనాడు కర్ణాటకకి సంబంధించినటువంటి వ్యక్తిగా ప్రకాష్ రాజ్, నటుడు, నిజ జీవితంలో కూడా అద్భుతంగా నటించేటువంటి నటుడు, అద్భుతమైనటువంటి యాక్టర్, టెర్రరిస్ట్ ప్రకాష్ రాజ్తో పాటు కనిపించాడు. మీకు గుర్తుందో లేదు, ఈ పక్కన ఆ విజువల్స్ ఫొటోస్ అవి కూడా వస్తాయి చూడండి. మా సీఎం గారిని ఇలా పొగడండి, మా సీఎం గారిని ఇలా అనండి, హైప్ ఇవ్వండి. అవునా మీ సీఎం గారిని నేను పొగడాలా అని చెప్పి ప్రకాష్ రాజ్, ఓకే ఇలా చేయాలా, ఇంకా ఇమ్మంటారా, ఎలివేషన్స్ ఇమ్మంటారా అని చెప్పి ఈయన ప్రకాష్ రాజ్, వీళ్ళిద్దరు. అంటే ఇంత దారుణమైనటువంటి వ్యక్తులు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి కానీ, అసలు మనం ఏం చేస్తున్నాం, ఒక ధర్మం గురించి నిలబడేటువంటి వ్యక్తుల ముందు వెళ్ళేటప్పుడు మనం ఎంతలా తేలిపోతాం. మనం మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, ఏదో మెప్పు పొందాలి, వాళ్ళకి వీళ్ళకి కొంచెం మెప్పు పొందించుకోవాలి, మనకి ఏదో ఒక కొంచెం ఫ్రేమ్ రావాలి అనుకోవటం తప్ప ఏం ఉపయోగం ఉంటుంది? మీరు బొట్టు పెట్టుకున్నారు, ఆ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు అనుకోవచ్చు, కానీ ఆ ధర్మం గురించే మీరు మాట్లాడంటే ఒక చెడుగా మాట్లాడేటువంటి వ్యక్తులు వెనకాల ఉండి మీరు శేఖర్ బాబు గారు లాంటి వ్యక్తులు, ఇంకా మీకు ఉపయోగం ఏముంది? ఆ ధర్మానికి తూట్లు పొడుస్తూ, ఆ ధర్మాన్ని కరోనాతో పోలుస్తూ, ఆ ధర్మాన్ని ఏదో ఒక రకంగా తొక్కేయాలనుకునేటువంటి ప్రకాష్ రాజ్ వెనకాల మీరు మాట్లాడించుకుంటున్నారంటే మీ స్థాయి దిగజార్చుకుంటున్నారని అన్నారు. ఇంకా ఏదేమైనా సరే మొత్తానికి చాలా బలమైనటువంటి యుద్ధాన్ని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొని తెచ్చుకుంటున్నారు. డెఫినెట్గా అది ఆయన మాత్రమే చేయగలిగేటువంటి యుద్ధం అది. ఆయన ఒక్కసారి ఏదైనా తీసుకున్నారు అంటే దాన్ని ఆయన చాలా బలంగా ఆలోచించుకుని తీసుకుంటారు. సో డెఫినెట్గా ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పవన్ కళ్యాణ్ గారిని ఇతర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక బలంగా చూడబోయేటువంటి వ్యక్తి. ఆయనకి చాలామంది శత్రువులు పెరుగుతారు, చాలామంది మిత్రులు పెరుగుతారు, చాలామంది ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈవెన్ తమిళనాడు, మిగతా అటు నార్త్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చాలా భారీగా పెరగబోతుంది అనటానికి ఇది జస్ట్ ఉదాహరణగా మనం చూడొచ్చు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, అంటే ఒక త్రికరణ శుద్ధితో బలమైనటువంటి తన చెప్పాలంటే నిజాయితీగా చేసేటువంటి, తన బాధ్యతగా చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే సక్సెస్ అవుతుంది. ఇది ధర్మం కోసం నిలబడేటువంటి వ్యక్తులు, ఈ కర్మభూమి కోసం చేసేటువంటి పోరాటం, యుద్ధం డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం.